ఉక్రెయిన్ తర్వాత పుతిన్ టార్గెట్ నాటో దేశాలైనా పశ్చిమ దేశాల టాప్ సీక్రెట్స్ కనిపెట్టడమే లక్ష్యంగా మరోసారి గూఢచారిగా మారారా? ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే అవుననే ఆన్సరే వినిపిస్తుంది. పోలాండ్, లిథువేనియాకి అత్యంత సమీపంలో ఉన్న దట్టమైన అడవిలో సూపర్ స్పై బేస్ నిర్మించారు. ఆ స్థావరం నుంచి అతిపెద్ద మిషన్కు ప్లాన్ ఆఫ్ యాక్షన్ సిద్ధమవుతుందని వెస్ట్ దేశాలు వణికిపోతున్నాయి. అందుకు కారణం రష్యా నిఘా స్థావరం అసాధారణమైంది కావడమే. ఇంతకు పోలాండ్, లిథువేనియా బార్డర్లో రష్యా స్పై బేస్ సీక్రెట్స్ ఏంటి? ఈ స్థావరం కేర్ ఆఫ్గా ఎలాంటి వ్యూహాలు చేస్తున్నారు? లెట్స్ వాచ్. నాటో దేశాలకు ఊహించని షాక్ ఇచ్చిన వ్లాదిమిర్ పుతిన్. పోలాండ్, లిథువేనియా బార్డర్లో స్పై బేస్ నిర్మించిన మాస్కో. కాలినిన్గ్రాడ్ స్పై బేస్ వెనుక పుతిన్ అసలు లక్ష్యం ఏంటి? ఉక్రెయిన్ రష్యా మధ్య కాల్పుల విరమణకు ప్రధాన అడ్డంకి పుతిన్, జెలెన్స్కీ మాత్రమే కాదు, యూరోప్ కూడా. ఎందుకంటే పుతిన్ నెక్స్ట్ టార్గెట్ తామే అని పశ్చిమ దేశాలు భావిస్తున్నాయి. అందుకే ఉక్రెయిన్కు అన్ని విధాల మద్దతుగా నిలవడమే కాకుండా శాంతి చర్చల్లో తాము భాగస్వామి అవుతామని పట్టుబడుతున్నాయి. ఇటీవల ఓవల్ ఆఫీసులో జెలెన్స్కీ యూరోపియన్ నేతలతో ట్రంప్ భేటీ సమయంలోనూ ఆ డిమాండే తెరపైకి వచ్చింది. Such a long-standing peace for Ukraine and for the whole continent, we do need these security guarantees. And the first one is clearly a credible Ukrainian army for the years and decades to come. And the second one is our own commitments, all of us. And we worked very hard during the past few months amongst the coalition of the willings with the support of NATO to build the different pillars of security guarantees and our commitments. And you can be sure that Europeans are very lucid about the fact that they have their fair share in these security guarantees for Ukraine, but their own security is clearly at stake in this situation. So you can count on us as we can count on you in order to deliver this robust peace. అలస్కా భేటీ తర్వాత ఓవల్ కార్యాలయంలో సమావేశం సందర్భంగా ఫ్రాన్స్ అధినేత చేసిన రిక్వెస్ట్ ఇది. తన ఆధ్వర్యంలో పుతిన్, జెలెన్స్కీలు త్వరలోనే భేటీ అవుతారని ట్రంప్ ప్రకటించగానే ఆ సమావేశానికి యూరోపియన్ నేతను అనుమతించాలని మాక్రాన్ ప్రతిపాదించారు. ఇది యూరోప్ మొత్తానికి సంబంధించిన విస్తృత భద్రతా హామీలను పరిష్కరించడానికి ఉపయోగపడుతుందని అభిప్రాయపడ్డారు. యుద్ధం ఉక్రెయిన్, రష్యా మధ్య అయితే కాల్పుల విరమణలో యూరోప్కు ఏం పని? ఎందుకంటే పుతిన్ నెక్స్ట్ టార్గెట్ తామేని యూరోపియన్ దేశాలు అనుమానిస్తున్నాయి కాబట్టి. ఆ అనుమానాలే నిజమనేలా పుతిన్ ప్రస్తుత యాక్షన్ కనిపిస్తుంది. ఆ యాక్షనే పశ్చిమ దేశాలను వణికిస్తుంది కూడా. కాలినిన్గ్రాడ్ ప్రస్తుతం నాటో కూటమి వెన్నులో వణుకు పుట్టిస్తున్న పేరిది. అందుకు కారణం ఇక్కడే యూరోప్ అంతు చూసి అతిపెద్ద నిఘా స్థావరాన్ని రష్యా నిర్మించడమే. అది కూడా ఇప్పుడు మొదలైంది కాదు, 2 ఏళ్ల క్రితమే ఈ నిర్మాణం మొదలై ఇప్పుడు పూర్తయింది. మొదట కాలినిన్గ్రాడ్ విషయానికి వద్దాం. ఈ ప్రాంతం బాల్టిక్ సముద్రంలో ఉంది. రష్యా భూభాగం నుంచి దాదాపు 300 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇది రష్యాతో సరిహద్దులు పంచుకోదు. అయితే నాటో కూటమిలో భాగంగా ఉన్న పోలాండ్, లిథువేనియాతో కాలినిన్గ్రాడ్కు సరిహద్దులు ఉన్నాయి. ఇది ఎలా సాధ్యమవుతుందో తెలియాలంటే ఒకసారి చరిత్రలోకి వెళ్ళాలి. ఈ ప్రాంతం ఒకప్పుడు జర్మనీ ఈస్ట్ ప్రాసియాలో భాగంగా ఉండేది. రెండో ప్రపంచ యుద్ధం ముగింపులో నాజీ జర్మనీ ఓటమి తర్వాత ఈ ప్రాంతం సోవియట్ యూనియన్ చేతికి వచ్చింది. జర్మన్ కాలంలో కొనిగ్స్బర్గ్ అని పిలిచే ఈ ప్రాంతానికి కాలినిన్గ్రాడ్ అని పేరు పెట్టారు. సోవియట్ యూనియన్ విచ్ఛిన్నం తర్వాత కాలినిన్గ్రాడ్ రష్యాలో భాగమైంది. రష్యాకు కాలినిన్గ్రాడ్ అత్యంత వ్యూహాత్మక ప్రాముఖ్యత కలిగి ఉంది. ఇది బాల్టిక్ సముద్రానికి రష్యా ప్రవేశద్వారం మాత్రమే కాదు, రష్యన్ బాల్టిక్ నౌకాదళానికి ప్రధాన కార్యాలయం కూడా. ఈ కాలినిన్గ్రాడ్లో రష్యన్ పోరాట దళాలు, అధునాతన వైమానిక రక్షణలు, మొబైల్ అణ్వాయుధ సామర్థ్యం కల ఇస్కండర్ M క్షిపణులు కూడా ఉన్నాయి. కాలినిన్గ్రాడ్ ఏడాది పొడవునా రష్యాకు వేడినీటి పోర్టుగా కూడా పనిచేస్తుంది. అంటే కఠినమైన శీతకాల కారణంగా ఎక్స్క్లేవ్ లోపల వెలుపల రష్యా షిప్పింగ్ కార్యకలాపాలకు ఏ ఆటంకం ఉండదు. 2022 ఫిబ్రవరిలో ఉక్రెయిన్పై దాడి చేసిన తర్వాత EU రష్యన్ ఆర్థిక వ్యవస్థపై భారీ ఆంక్షలు విధించింది. ఆంక్షలను అమలు చేయడానికి లిథువేనియా EU ఆంక్షలలో భాగమైన వస్తువులు తన భూభాగం గుండా కాలినిన్గ్రాడ్కు చేరుకోకుండా నిషేధించాలని నిర్ణయించింది. ఈ చర్యను అపూర్వమైనదిగా, చట్టవిరుద్ధమని రష్యా అభివర్ణించింది. కట్ చేస్తే అప్పుడే కాలినిన్గ్రాడ్ కేరాఫ్గా మాస్కో వ్యూహం మార్చింది. ఆ వ్యూహమే ఇప్పుడు పోలాండ్, లిథువేనియాలతో పాటు యూరోప్ మొత్తాన్ని వణికిస్తోంది. భౌగోళికంగా రష్యాకు వరంగా యూరోప్కు శాపంగా ఉన్న కాలినిన్గ్రాడ్లోనే పుతిన్ పవర్ఫుల్ స్పై బేస్ నిర్మిస్తున్నారు. అది కూడా ఉక్రెయిన్తో యుద్ధం మొదలైన తర్వాతే ఈ నిర్మాణం స్టార్ట్ చేశారు. ఇక్కడే యూరోప్లో అతిపెద్ద యాంటెన్నా శ్రేణులలో ఒకటిగా కనిపించే వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నారు. ఈ వ్యవస్థకు యూరోప్ ఖండం మొత్తంతో పాటుగా దానికి మించి సంకేతాలను అడ్డగించే సత్తా ఉంది. ఈ వ్యవస్థ కాలినిన్గ్రాడ్ అడవుల్లో ఎక్కడో ఉందని నమ్ముతారు.
మొదట 2023లో శాటిలైట్ ఫోటోల ఆధారంగా ఈ స్థావరాన్ని గుర్తించారు. రష్యా ఓపెన్ సోర్స్ ఇంటెలిజెన్స్ ఈ సైట్ను హైలైట్ చేస్తుంది. రేడియో, అణ్వస్త్రాలు, యుద్ధ విమానాలు, ఇతర ఆయుధాలతో సహా ఓపెన్ సోర్స్ ఇంటెలిజెన్స్ విశ్లేషకులు కూడా ఈ సైట్ను పరిశీలించి ఆన్లైన్లో కనుగొన్న విషయాలను పంచుకున్నారు. ఈ సైటు చూడడానికి సర్క్యులర్లీ డిస్పోజ్డ్ యాంటెన్నా అర్రేలాగా కనిపిస్తోంది. ఈ వ్యవస్థలు రేడియో సిగ్నళ్లను గుర్తించి వాటి దిశను నిర్ణయిస్తాయి. శీతాకాల యుద్ధాల సమయంలో సైన్యాలు జలంతర్గామి కమ్యూనికేషన్, నిఘా, సిగ్నల్ ట్రాకింగ్ కోసం సర్క్యులర్లీ డిస్పోజ్డ్ యాంటెన్నా అర్రేలను ఉపయోగించాయి. ప్రస్తుతం నిర్మాణం పూర్తి చేసుకున్న ఈ స్థావరంలో యాంటెనాలు ఏర్పాటు పనులు జరుగుతున్నట్టుగా విశ్లేషకులు చెబుతున్నారు. ఒకసారి యాంటెనా పనులు పూర్తయితే యూరోప్ మొత్తాన్ని నిఘా పెట్టొచ్చని భావిస్తున్నారు. పైగా కాలినిన్గ్రాడ్ను శత్రువు నాశనం చేయలేని విధంగా రక్షణ వ్యవస్థలు ఏర్పాటు చేశారు. కాలినిన్గ్రాడ్ బాల్టిక్ ఫ్లీట్ S-400 రక్షణ వ్యవస్థలు, అణుసామర్థ్యం ఉన్న ఇస్కాండర్ బాలిస్టిక్ క్షిపణులతో శత్రు భీకరంగా ఉంది. ఈ శ్రేణి ఈస్ట్ యూరోప్, బాల్టిక్ సముద్రంలో నాటో కమ్యూనికేషన్ను నిత్యం పర్యవేక్షిస్తోంది. నాటో కూటమి కనుక దాడి చేస్తే క్షణాల్లో శత్రు మిస్సైల్ను ధ్వంసం చేస్తోంది. అవసరమైతే ప్రతి దాడికి దిగుతోంది. అంతేకాక చాలా తక్కువ ఫ్రీక్వెన్సీ సిగ్నల్లను ఉపయోగించి జలాంతర్గాములతో కమ్యూనికేట్ చేయడానికి రష్యాకు ఉపయోగపడుతోంది. కాలినిన్గ్రాడ్లలో ఏర్పాటు చేస్తున్న నిఘా వ్యవస్థ సోవియట్ కాలం నాటి క్రూగ్ వ్యవస్థ ఆధారంగా రూపొందించారు. రష్యా పాత పద్ధతులను ప్రస్తుత సైనిక అవసరాలతో సిగ్నల్స్ ఇంటెలిజెన్స్, ఎలక్ట్రానిక్ వార్ఫేర్లో మరింత పవర్ఫుల్గా మారుస్తుందని చెబుతున్నారు. కాలినిన్గ్రాడ్ శ్రేణి రష్యా నిఘా ఆధిపత్యాన్ని కొనసాగించాలనే లక్ష్యాన్ని హైలైట్ చేస్తోంది. నాటో భూభాగం నుంచి కేవలం 25 కిలోమీటర్ల దూరంలో ఉండడం రష్యాకు కలిసొచ్చే అంశం. ఇక్కడి నుంచి నిఘా పెట్టడమే కాదు, శత్రు దేశాలపై దాడి చేయడమూ సులభమే. అందుకే 2 ఏళ్లలోపే ఇంత పెద్ద స్థావరాన్ని నిర్మించారని రక్షణ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. వివరంగా చెప్పాలంటే ఉక్రెయిన్తో యుద్ధంలో పరిస్థితులు క్షీణిస్తే పుతిన్ నాటోపై దండెత్తాల్సిన పరిస్థితులు వస్తాయి. వాటికి సన్నద్ధం కావడంలో భాగంగానే కాలినిన్గ్రాడ్లో ఇంత పెద్ద స్పైస్ బేస్ నిర్మించారని పశ్చిమ దేశాలు సైతం నమ్ముతున్నాయి.